హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. నాన్నకు ప్రేమతో టైటిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ వీడియో మొత్తం చూస్తే ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనేది కూడా మళ్ళీ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాల్సిందే. ఇవాళ ఒక మంచి గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకుందాం. అంటే నాకు సంబంధించి అది నాకు గుడ్ న్యూస్, సో ఆ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలని. అదేవిధంగా ఈ డేకు ఉన్నటువంటి స్పెషల్ ఏంటిది, ఇవాళ నాకు చాలా అనుభూతులు ఎదురైనాయి. అంటే ఒక ఫాదర్కి ఎన్ని ఎక్స్ప్రెషన్స్, ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి. యాజ్ ఎ యూట్యూబర్గా, యాజ్ ఎ ఫాదర్గా ఇవాళ అనుకోకుండా చాలా సంఘటనలు జరిగినాయి. సో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించేసి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. సో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా, ఒక ఫాదర్ అనే వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే నా ఫీలింగ్ అయితే నేను చెప్తున్నాను. సో అదే ఫీలింగ్ మీ ఫాదర్స్కి ఉండొచ్చు. అదేవిధంగా పిల్లలు కూడా ఆలోచన చేసుకోవాలంటే ఒక ఫాదర్ ఏ విధంగా ఆలోచిస్తారు, ఏంటి, ఎంత సపోర్ట్గా ఉంటాడు అనేది. సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో నాకు ఏదైతే అనిపించిందో అది మీతో ఎక్స్ప్రెస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇవాళ వసంత పంచమి, మంచి రోజు. చాలామంది కూడా నీట్ అప్లికేషన్ చేసుకునే ఉంటారు. సో ఎనీవే, ఆల్ ది బెస్ట్. సో దాంతోపాటు ఇవాళ బ్లాక్ డే. చాలామంది జవాన్లు ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బాగుండాలి ఆర్థికంగా, అది ఇంకా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలని చెప్పేసి మన వ్యూవర్స్ తరపున, మన సబ్స్క్రైబర్స్ తరపున వాళ్ళ ఫ్యామిలీకి అంతా బాగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇక ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నాకు బాబు పుట్టాడు ఈరోజు. ఆ మూమెంట్స్ నేను మాటల్లో చెప్పలేను. సో నాకు తోచిన విధంగా నేనైతే ఎక్స్ప్రెస్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఆ లోగోలో చూస్తుంది పాప ఇప్పుడు బాబు. దాదాపు ఒక 3-4 డేస్ నుంచి కొంత టెన్షన్ ఉంటుండే. ఎందుకు టెన్షన్ అంటే పాపను బాబు అని కాదు. అంటే ఫస్ట్ టైము పాప వచ్చినప్పుడు ఏంటంటే సర్జరీ ఇవన్నీ ఉంటాయి, ఇలా ఉంటుంది అనేది తెలియదు. అరే అంటే సర్జరీ ఉంటుంది, కాకపోతే ఈ ఎమోషన్ అక్కడ ఎందుకో ఇంత కనెక్ట్ కాలేదు. అప్పుడు కూడా కనెక్ట్ అయింది, కాకపోతే అప్పుడు షేర్ చేసుకోలేదు. ఇప్పుడంతా నా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఫస్ట్ టైము, సెకండ్ టైము ఎలా చేంజ్ చేస్తున్నాయంటే లోపల ఒక టెన్షన్. అంటే దీనికంటే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ టెన్షన్తో పాటు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి లోపల ఏదో తెలియని ఫీలింగ్ ఉంటూనే ఉంది ఒక 3 డేస్ నుంచి. సో ఇవాళ వసంత పంచమి, మంచి రోజు. సో డాక్టర్ కూడా సజెషన్ చేశారు, మీకు ఇవాళ సర్జరీ చేస్తే బాగుంటుందని చెప్పేసి. సో కాబట్టి ఇవాళ సర్జరీకి ఓకే అని చెప్పేసాను. సో ఆ సర్జరీకి వెళ్ళిన తర్వాత పంపించేటప్పుడు నాకే తెలియకుండా ఏదో ఎమోషన్ అవుతుంది, టెన్షన్ అవుతూ ఉంది. అమ్మ, అత్తమ్మ, వదిన అందరూ కూడా వచ్చేసారు. ఆ సర్జరీ అయిపోయింది, మీకు బాబు పుట్టారని చెప్పేసి సిస్టర్ వచ్చి చెప్పిండు. అప్పుడు కూడా నాకు ఎమోషన్ అనిపించలేదు. మా పాప కూడా హ్యాపీ ఫీల్ అయింది, అందరు కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. కానీ నా లోపల ఏదో టెన్షన్ అవుతూ ఉంది. అక్కడికి డాక్టర్ పిలిచేసి ఇట్లా బాబు పుట్టారండి, మీరు 1 డే అబ్జర్వేషన్కి తీసుకురావాలి, ఉమినీరు మింగిండు అని చెప్పేసి. అంటే కొంత టెన్షన్. అంటే ఆయన ఏం మాట్లాడుతుండో నాకు కూడా అర్థం కావట్లేదు. ఓ పక్క సంతోషంగా ఉన్నా, ఓ పక్క లోపల టెన్షన్ ఉన్నా. నాలో ఉన్న టెన్షన్ని బయట ఎక్స్ప్రెస్ చేస్తే వీళ్ళు ఎక్కడ టెన్షన్ పడతారో అని చెప్పేసి నాలోనే దాచుకోలేక, కక్కలేక, మింగలేక నాలో లోపల మొదలు పడతా ఉన్నా. మొత్తం ఏదైతే డాక్టర్ పిలిచేసి మీరైతే అర్జెంటుగా తీసుకొని రండి, అర్జెంటుగా మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఇప్పుడు ఉన్న పలంగా మనము అడ్మిట్ చేయాలి అని చెప్పేసి అన్నారు. సరే సార్ అని చెప్పేసి చెప్పిన. అంటే అక్కడ సార్ ఏదేదో చెప్తా ఉన్నాడో నాకు బుర్రకి ఎక్కట్లా, నాకు టెన్షన్లో ఉన్నా. సరే అని చెప్పేసి తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే డాక్టర్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసి డిపాజిట్ అమౌంట్ పే చేసేసి అడ్మిట్ చేసేద్దాం. అడ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎవరు ఉండొద్దండి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి మేము బయటనే వెయిట్ చేసాం. సో దాంతోపాటు మళ్ళీ అంటే సర్జరీ అయింది ఒక ప్లేస్లో, బాబుని అడ్మిట్ చేసింది ఇంకో ప్లేస్లో. సో శ్రీ సాయి పిల్లల హాస్పిటల్, కరీంనగర్. సో ఇక ఆ ఎమోషన్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి అనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమైంది. అక్కడ హాస్పిటల్కి వెళ్ళేసాము, అడ్మిట్ అయ్యాము, ఆ ఫార్మాలిటీస్ని కంప్లీట్ చేసేసి ఆ డిపాజిట్ అమౌంట్ పే చేసేసి ఇక నేను మళ్ళీ తిరిగి
హాస్పిటల్కి అంటే ఇక సర్జరీ అయిన హాస్పిటల్కి మళ్ళీ మదర్ దగ్గరికి వస్తూ ఉంటే సడన్గా సిస్టర్ కాల్ చేసి సార్ మిమ్మల్ని కలవాలంట, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు అని చెప్పేసి కాల్ వచ్చింది. నాకు ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి. ఇప్పుడే ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసి ఓకే అన్నారు కదా, మళ్ళీ ఎందుకు పిలిచారు అని చెప్పేసి నాకు లోపల ఏదో ఆందోళన అవుతా ఉంది. తీరా ఇక్కడికి వచ్చేసాను. అక్కడ ఓపీస్ కూడా చాలామంది ఉన్నారు. ఇట్లా సార్ రమ్మన్నారు అని చెప్పేసి, మీ పేరంటే జయపాల, అవునవును మీరు సార్ వస్తే తొందరగా పంపిమన్నారు అని చెప్పేసి లోపలికి వెళ్ళి కలిశాను. సార్ ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్పారు. సార్ థ్యాంక్ యూ సార్ అన్నాను. మీరు జయపాల అని అన్నారు. అవును సార్ అన్న. ఓకే, నాకు ఆల్రెడీ మీరు ముందే తెలుసు, మీ పాప కూడా తెలుసు అన్నారు. ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అన్న. అంటే ఆయన ఎందుకు రమ్మన్నారో నాకు అర్థం కావట్లా. లోపల టెన్షన్. సార్ మీరు యూట్యూబ్లో వీడియోలు చేస్తారు కదా అన్నారు. అవును సార్ నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తాను, నీటికి సంబంధించిన వీడియోస్ అంతకుముందు ఏం సెట్ చేసేవాడిని అని చెప్పేసి లోపల నాకు టెన్షన్ అవుతుంది. ఇక లాస్ట్కు ఆపుకోబట్టలేక సార్ నన్ను అర్జెంట్గా రమ్మన్నారు, అసలు విషయం ఏంటిదని చెప్పేసి అంటే అర్జెంట్ ఏం లేదు మీతో మాట్లాడాలి అని చెప్పేసి అన్నారు. సార్ చెప్పండి అంటే, సార్ ఫస్ట్ బాబు ఎట్లున్నాడని చెప్పేసి అడిగిన తర్వాత అయ్యో బాబు గురించి టెన్షన్ లేదు, బాబు బాగానే ఉన్నాడు, నేను మీతో మాట్లాడడానికి అని చెప్పేసి మిమ్మల్ని స్పెషల్గా రమ్మన్నా. మా బాబు నీట్ అడ్మిషన్ ప్రాసెస్ చేసేటప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ నేను చాలా ఫాలో అయ్యాను, చాలా ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది, మీ గైడెన్స్ బాగుంది, ఆ కట్ ఆఫ్స్ వెబ్సైట్ కానీ యూట్యూబ్లో వచ్చి మీ కంటెంట్ కానీ చాలా బాగుంది. సో దాని గురించి మాట్లాడదామని చెప్పేసి అనేసరికి సగం టెన్షన్ తగ్గిపోయింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీ సాయి పిల్లల హాస్పిటల్లో డాక్టర్తో మాట్లాడి మా బాబుకు వచ్చి సీట్ వచ్చింది, మీరు ఈ విధంగా వీడియోలు చేశారు, మీ పాపతో ఉన్న వీడియోలు, ఆయన చేసిన అనాలిసిస్, మన వీడియోల క్లిప్స్, నాతో కూడా సార్ వీడియో చాట్ చేశారంట, అవన్నీ నాతో షేర్ చేసుకుంటా ఉన్నాడు. సో అప్పుడు ఓ రకమైన ఎమోషన్స్, అంటే యాజ్ ఎ ఫాదర్గా ఒక రకమైన ఎమోషన్స్, యూట్యూబర్గా వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఓ రకం కంటెంట్. అంటే చూడండి, మనం ఎక్కడో ఏదో చేస్తే అది రిఫ్లెక్షన్ ఇంకొకడ ఉంటుంది అన్నట్టుగా నేను తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూట్యూబ్లో పెట్టేసి ఒక వెబ్సైట్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సో నేనైతే చేశాను. సో ఇక్కడ అనుకోకుండా ఆ సారే మా కొడుక్కి పురుడు పోసి మళ్ళీ ఆ సారే అనుకోకుండా నాకు కనెక్ట్ అవ్వడం అనేది అది నేను మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కానీ, సార్ ట్రీట్ చేసిన విధానం కానీ, మాట్లాడిన విధానం కానీ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్టిల్ ఇప్పటికీ ఇంకా నాకు లోపల టెన్షన్ ఉండే, మీతో మాట్లాడిన తర్వాత 50% టెన్షను అలా పోయింది. ఇంకొక 50% టెన్షన్ ఎలా పోయిందంటే, అది యూట్యూబ్లో నేను చేసిన కంటెంట్ ఈ విధంగా వీళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే అది మాటలు చెప్పలేను. సో మొత్తం మీద అయితే చాలా థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ ఆ సార్ అక్కడ సర్జరీ ఇచ్చేటప్పుడు కూడా, అంటే పిల్లల డాక్టర్ అక్కడే ఉంటారు కదా, సో అప్పుడే నన్ను చూశారంట, ఈయన జయపాల కాదా అని చెప్పేసి అనుకున్నాడు. కాకపోతే అక్కడ ఏం చెప్పలేదు, సడన్గా కాల్ చేసి అర్జెంటుగా రమ్మనేసరికి నేనేదో అనుకున్నా. సో ఎనీవే సార్ థ్యాంక్ యూ సో మచ్. సో బాబు అయితే బాగున్నాడు, థ్యాంక్ యూ. సో ఇది ఇలా ఉంటే ఇంకొక కాల్ వచ్చింది. ఇంకో కాల్ వాళ్ళది వేరే ఊరు, అనుకోకుండా కరీంనగర్ వచ్చారు. సో జయపాల్ సార్ని వాళ్ళ 80% కలుద్దాం, ఇలా వసంత పంచమి నీట్ అప్లికేషన్ చేపిద్దాం అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్లో వాళ్ళు ఏదో విధంగా నా నెంబర్ పట్టుకొని నాకు కాల్ చేశారు. సార్ మీరు ఆఫీస్ ఎక్కడ అని చెప్పేసి అంటే, లేదు సార్ నాకు ఆఫీస్ ఏం లేదు, నేను ఇంటి దగ్గర నుంచి వీడియోలు చేస్తూ ఉంటాను, మీరు విషయం చెప్పండి. లేదు సార్ మిమ్మల్ని కలవాలి. లేదు సార్ నాకు వాళ్ళ బాబు పుట్టాడు, నేను కొంత బిజీలో ఉన్నాను, కలవడం కుదరదు. సార్ 80%లో నేను వేరే ఊరు నుంచి వచ్చాను సార్, మిమ్మల్ని ఖచ్చితంగా కలవాలి అంటే, సరే అని చెప్పేసి ఒక 5 minutesలో నేను ఫ్రీ అవుతానని చెప్పేసి కాల్ చేస్తే, సో సార్ నిలిచి కలిశాను. ఆ సార్ నన్ను చూసి, సార్ మీరే సార్ జయపాల్ సార్, ఫస్ట్ కంగ్రాచులేషన్ బాబు పుట్టారన్నారు. సో అని చెప్పేసి అంటే కొంత డిస్కషన్ తర్వాత, సార్ నేను మీ యూట్యూబ్ ఛానల్ని మా బాబు 10th క్లాస్ ఉన్నప్పటి నుంచి మేము ఫాలో అవుతూ ఉన్నాను. అప్పటి నుంచి అంటే డాక్టర్ కావడానికి ఏమేమి తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి యాజ్ ఎ ఫాదర్గా ఆయన 10th క్లాస్ నుంచే ఒక యూట్యూబ్ ఛానల్, అంటే మనదని కాదు ఏదైనా సరే, అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎక్కడ నీట్ కోచింగ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందని చెప్పేసి ఒక ఫాదరు ఒక 3 సంవత్సరాలుగా సెర్చ్ చేస్తున్నాడంటే, సో ఆయన ఆ కనెక్షన్ ఎలా ఉంటుంది.
సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కనెక్షన్ అంటే డాక్టర్ నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్, కానీ ఆయన ముఖంలో ఉన్న సంతోషం ఏంటంటే, సార్ మీ గైడెన్స్, మీ కట్ ఆఫ్స్ చూసి మా అబ్బాయికి కాకతీయ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, అంటే ఎలాంటి టెన్షన్ లేకుండా అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నామని చెప్పేసి సార్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళ ముఖంలో సంతోషం చూడలేకపోతాను నేను ఇంకా. సో అంటే వాళ్ళ ఆ ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని బట్టి, సో అది నేను మాటల్లో చెప్పలేను. నా ఫీడ్బ్యాక్ నాకు వస్తుంది, వాళ్ళ ముఖంలో ఆనందం వస్తుంది. అదే మా బాబు పుట్టిన తర్వాత అక్కడ ఆ టెన్షన్ ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ వాళ్ళ బాబు కోసం గత 3 సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వకుంటూ ఏ విధంగా మనం ప్లాన్ చేయాలి, ఇంటర్మీడియట్ ఏ విధంగా ఎక్కడ చేయాలి, సెకండ్ ఇయర్ ఎక్కడ చేయాలి. సో సెకండ్ ఇయర్లో అయిపోయింది, లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సో అప్పుడు 390 మార్క్స్ వచ్చినాయి ఓసి. సో అప్పుడు బీక్యాట్ ట్రై చేయకుండా మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఓన్గా థింక్ చేసి, లేదు నాన్న నేను ఈసారి లాంగ్ టర్మ్ వెళ్తాను, నన్ను లాంగ్ టర్మ్ పంపించండి, నేను ఖచ్చితంగా సీట్ కొడతా అని చెప్పేసి అన్నట్టు. సో మంచి మార్క్స్ వస్తున్నాయి, 500 + 520 ఆ విధంగా మార్కులు వస్తున్నాయి అని చెప్పారు. సో సార్ మిమ్మల్ని నేను పర్సనల్గా ఇలా వసంత పంచమి కదా, సో మిమ్మల్ని కలిసి వెళ్దామనే ఉద్దేశం నేను కోరిక వచ్చాను. సో మిమ్మల్ని కలిసాను, చాలా హ్యాపీగా ఉంది. మీరు వీడియోలు చేయడానికి కారణాలు ఏంటి అవి అని చెప్పేసి చాలాసేపు మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈసారి కాదు, చాలామంది కూడా. సో ఫస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా మా మీడియం విషయంలో. అప్పుడు బ్లడ్ అవసరం వచ్చింది. అప్పుడు బ్లడ్ అవసరం వచ్చినప్పుడు అప్పుడు యూట్యూబ్ అంటే మన సబ్స్క్రైబర్ ఒకరు ఇట్లా ఫోన్ మాట్లాడుతుంటే, సార్ నేను అర్జెంటుగా వెళ్ళాలి, మా మిస్సెస్కి ఇచ్చిన ప్రాబ్లం ఏది, బ్లడ్ అర్జెంటుగా ఉంది, ఓ పాజిటివ్ అని చెప్పేసి అంటే, అక్కడ ఏంటంటే అయ్యో సార్ నాది కూడా ఓ పాజిటివ్ అని చెప్పేసి నాతోనే వచ్చేసి వెంటనే బ్లడ్ ఇచ్చేసి చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రతి ఒక్కరికి, అంటే ఒక్కొక్క కనెక్షన్ ఎలా పెరుగుతుందో తెలియదు, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు, ఒక యాక్షన్ ఇంకొక రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. సో అనుకోని పరిస్థితులలో అది ఏ విధంగా మనకు హెల్ప్ అవుతుంది అనేది కూడా చెప్పలేం. కాబట్టి సో నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నా. యాజ్ ఎ ఫాదర్గా ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారో తెలియదు, కానీ ఇవాళ అయితే నేను అయితే చాలా వరకు కూడా కంట్రోల్ చేసుకొని మనలో ఉన్న బాధని కానీ, సంతోషాన్ని కానీ, దుఃఖాన్ని కానీ పిల్లలకు తెలియనియొద్దు. సో ఫాదర్ లానే ఉండాలి. ఫాదర్ బాధపడితే ఎంటైర్ ఫ్యామిలీ అంతా బాధపడుతుంది. కాబట్టి ఒక ఫాదర్ ఒక సగం కోసుకొని పైన లోపల ఎంత మదన పడ్డా ఆయన లోపల బాధనైతే అసలు ఇతరులకు చెప్పను కూడా చెప్పరు. అది వాళ్ళ నాకు అంటే నేను దాచుకోలేక, లోపల మదన పడలేక, లోపల టెన్షన్స్ పెట్టుకొని అసలు ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదో కూడా అర్థం కాలేదు. సో అన్ని ఎమోషన్స్ ఇవాళ నాకు వచ్చేసినాయి. అదేవిధంగా వేరే వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్, ఆ యూట్యూబ్లో మీరు బాగా చేస్తున్నారు, మా అబ్బాయికి సీట్ వచ్చింది, ఆ సీట్ వచ్చిన వాళ్ళ ముఖంలో సంతోషము, మా అబ్బాయి లాంగ్ టర్మ్ వెళ్తున్నాడు, మంచి మార్క్స్ వస్తున్నాయి సార్, ఇలా వసంత పంచమి మా అబ్బాయికి నీట్ అప్లికేషన్ చేయబోతున్నా, మీతో మాట్లాడాలని ఒక్కొక్క రకంగా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ అవన్నీ చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే, ఏ విషయంలో అయినా సరే పేరెంట్స్ అంటే మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఎవరైనా సరే కోపం తాపం అనేది కొంతవరకు ఉంటుంది. కానీ పిల్లలకి ఏం జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా ఎప్పుడు కానీ పేరెంట్సే. సో పేరెంట్స్ కోప్పడ్డరని, లేకపోతే వాళ్ళు సంతోషపడ్డరని అది ఏది కూడా మనసులో పెట్టుకోకుండా నా పిల్లలు అనుకునే వాళ్ళే పేరెంట్స్. సో కాబట్టి అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వస్తలేదు, ఎందుకంటే ఇవాళ నాకు చెప్పాను కదా బాబు పుట్టాడు, నాకు ఆ సంతోషం ఎక్కువ ఉంది, ఇలా లేని టెన్షన్స్ అన్నీ వచ్చేసినాయి. సో కాబట్టి ఫాదర్ని మనం ఆ ఎమోషన్స్ని ఏం చేసినా మనం క్యాల్కులేషన్ చేయలేం. సో అదైతే నాకు అనిపించింది. ఎందుకో ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. థ్యాంక్ యూ శ్రీ సాయి డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక సబ్స్క్రైబర్ కూడా వసంత పంచమి అని చెప్పేసి సార్ కూడా కలిశారు, సార్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. లాస్ట్ డే సార్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, జయపాల్ సార్ ఏం లేదు సార్, నేను మీతోనే అప్లై చేయాలి, మీతోనే అప్లికేషన్ చేయించాలని చెప్పేసి ఒక చిన్న సెంటిమెంట్ ఉండే అని చెప్పేస్తున్నారు. సో అంతకుముందు ఒకసారి అంటే డిఫరెంట్ అంటే ఒక్కొక్కరు అంటే నేను ఇది నాతోనే చేయించాలి అనట్లేదు, అంటే వాళ్ళ పిల్లలకు మంచి మార్క్స్ రావాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని వాళ్ళు డిఫరెంట్ ఒక మంచి రోజు కోసమో, లేకపోతే ఒక మంచి మూమెంట్ కోసమో, లేకపోతే వేరే వాళ్ళతో డిస్కస్ చేయాలని,
ఇలా ఎన్ని రకాలుగా థింక్ చేస్తారు. సో అవన్నీ కూడా అంటే ఆ ఎమోషన్స్ని మనం కాదనలేం. కాబట్టి వాళ్ళు ఎంత అయితే ఆశలు పెట్టుకుంటున్నారో వాళ్ళ ఆశల్ని అంటే పేరెంట్స్ పెట్టుకున్న ఆశల్ని అడి ఆశలు చేయకుండా బాగా చదవండి, మంచిగా ప్రిపేర్ కండి. సో మీకు ఓటమి అయినా గెలుపు అయినా మీ పేరెంట్స్ ఎప్పుడు మీకు అండగా ఉంటారు. మీ ప్రయత్నం మీరు చేయండి. సో మీ ప్రయత్నం మీరు చేయకుండా వదిలేశారు అనుకోండి ఇబ్బంది అవుతుంది. మీ ఓటమిలో అయినా మీ గెలుపులో అయినా ఫాదర్ అయినా మదర్ అయినా ఎవరైనా మీతోనే ఉంటారు. సో మీ సక్సెస్తోనే ఉంటారు, మీ ఫెయిల్యూర్లో కూడా ఉంటారు. కాబట్టి మీరైతే మీ బాధ్యతగా మీరు బాగా చదవండి. సో ఎవరైతే నీట్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. చేసుకొని వాళ్ళు కూడా తొందరగా అప్లికేషన్ చేసేసుకోండి. సో రానున్న రోజుల్లో నీట్కి సంబంధించిన కంటెంట్ మీకు నేను అందించే ప్రయత్నం చేస్తాను. ఈసారి అంటే ఇద్దరు పేరెంట్స్తోని 3 పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత ఈసారి వీడియో చాట్ అంటే ఆన్లైన్లో డైరెక్ట్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేస్తా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఫాదర్స్తోని మదర్స్తోని మాట్లాడినప్పుడు ఎమోషన్స్ని ఆ ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. మీ ఫీలింగ్స్ని నేను కూడా అర్థం చేసుకోవాలనే ఒక ఆలోచన అయితే పెరిగింది. సో డెఫినెట్గా మరిన్ని వీడియోలు మరింత కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఎవరైతే ఛానల్ ఫాలో అవుతున్నారో సో ఇదంతా అంటే నా పర్సనల్ ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకున్నాను, అంతకు మించి ఏం లేదు. సో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ ఇయర్ కంటే మంచి కంటెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక లాస్ట్గా ఇవాళ బ్లాక్ డే. ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. నీట్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్, చేసుకొని వాళ్ళకు తొందరగా చేసుకోండి. అదేవిధంగా మా బాబుకి మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.